హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా వంట అయితే చేసేస్తుందన్నమాట మా మరదలు. ఉల్లిపాయలు పొట్టు తీస్తుంది, పప్పు వండుతుంది, టమాటా పప్పు అన్నమాట. ఇంకా అన్నం కూర అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పప్పు కదా, నంచుకోవటానికి ఏదో ఒకటి కావాలి. పెట్టిన వడియాలు ఉన్నాయి కదా, అవి ట్రై చేస్తున్నాము వేగుతాయా లేదా అని. ఎండినీగా బీపీ వడియాలేగా త్వరగానే ఎండిపోతాయి. ఇంకా పర్వాలేదని చెప్పేసి బాగానే వచ్చినాయి. ఇంకా వడియాలు వేపేసేసుకొని ఇంకా ఇంతలోకి అయితే ఇంటివైపు గాజుల బండి వచ్చేసింది. రకరకాల గాజుల బండి, 70 రకాల గాజుల బండి. ఇలా మంద వల్ల నాకు పచ్చగాజు, ఇందులో పచ్చగాజు ఇలానే పచ్చడి అలా లేదు, సాగదు తక్కువ సైజు సాధాలు ఇప్పుడు వాడతలేదు. మీ చేతికి కూడా అయ్యేదా? ఇప్పుడు జనం ఏంటంటే ఎవరు వేసుకునే జలీసి అందుకు జనం సాధాలు వాడుతున్నారు. జనం పోలే బాగుంటుంది. మల్టీ కలర్ తీసుకో, బాగుంటుంది. ఇదే సైజా? సైజు చాలా కొంచెం చిన్నది ఇమ్మంటావా? ఆ సైజ్ చాలు. ఏ కలర్? పెద్దంలాగే మల్టీ కలర్స్ తీసుకో. ఇది తీసుకుంటాలే, నాకు అయ్యి మిమ్మల్ని వేసినప్పుడల్లా పగిలిపోతుంది. వేస్తే బాగుంటుందా? నేను వేస్తాను. ఎందుకు ఎవరు వేస్తున్నారు అసలు? మరీ పల్లెటూరు వాళ్ళు కూడా ఇట్లా మరీ ఘోరం అయిపోయిందమ్మ గుంటూరు మాత్రం. పల్లెటూరు అనవసరం. మాది వాస్తవంగా మాది పల్లెటూరే అనకూడదు, కానీ మాది పల్లెటూరే. ఏం చదువుల కోసం రావటం అని మనం ఇబ్బంది పెడతాం తప్పితే ఏముండదు కాదు. ఎంత ఇంకో దేవా ఆమె దించు. ఏంట్రా లాంగ్వేజ్ ఏంద్రా? మనం ఏం మాట్లాడుతున్నాం? పల్లెటూరులో ఉండే డబ్బు మన గుంటూరు సిటీలో లేదు. అది అట్లా ఉందన్నమాట. పల్లెటూరులో సాయిబ్ లైన్ ఒక ఆయన సంవత్సరం ఉన్నాయి గాజులు. ఇప్పుడు అసలు వారం కూడా ఉండట్లా. పిల్లలు ఒకటే కాదు డింగ్ అంటుంది. ఇంకా గాజులు అయితే తీసుకోవటం పూర్తయిపోయింది అనమాట. ఇంకా ఈ గాజులు అయితే తీసుకున్నాము. నాకైతే ఈ ప్లెయిన్ గాజులు, ఈ లావు గాజులు తీసుకోవటం ఇష్టం అనమాట. అందుకని అవి తీసుకున్నాను. ఇంకా ఈరోజు పెట్టేసుకున్న వడియాలు అయితే ఎండిపోయినాయి. అవి నిన్న మొన్న పెట్టిన వడియాలు ఎండబెట్టేసేసాము, ఎండిపోయినాయి. ఇంకా తీసుకెళ్ళాలి కదా మేము మా ఇంటికి. ఏ రోజు ఆ రోజు వలసినట్టు ఎండబెట్టేస్తున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, భోజనాలు అయితే చేసేస్తున్నాము. ఇంకా పిల్లలైతే మామిడికాయ తింటానంటే మా మరదలైతే మామిడికాయ కోస్తుంది అనమాట. మా నాన్న వాళ్ళ ఫ్రెండు వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉందని తెచ్చారు. అటు పచ్చిగా లేవు, అటు పండుగా లేవు, పుల్లగా తీయగా ఉన్నాయి. సరే అని ముక్కలు కట్ చేసుకొని అయితే తింటున్నాము. ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి అయితే పిన్ని నేను టీ పెడతానని టీ అయితే పెడుతున్నాడు అనమాట. బాగా పెడతాడంట, దగ్గరుండి కాగబెడుతున్నాడు. పిల్లలకి పనులు చెప్పాలి, ఏ పనైనా పర్వాలేదు, మగపిల్లలు ఆడపిల్లలు అని పెంచకూడదు. ఇంకా టీ అయితే కాగిపోయినాయి, కప్పుల్లో పోసేసుకుంటున్నాం అనమాట. టీ అంటే అసలుకే నాకు పిచ్చి, ఎవరు పెట్టినా అట్లా పెట్టినా తాగేస్తా. బాగున్నాయి, అయినా అల్లం అవన్నీ వేసాడు. నేనే వీడియో తీయటం మర్చిపోయా, ఇంకా లాస్ట్లో వెళ్ళా వీడియో తీయటానికి. ఇంకా టీ అయితే తాగేయటం అయిపోయిందనమాట. ఇంకా పొద్దున్నే ఊర్లకైతే వెళ్దామని చెప్పేసి బట్టలన్నీ అయితే మడతలు వేసుకొని సర్దుకుంటున్నాం అనమాట. ముగ్గురం ఉన్నాగా ఇంకా బట్టలన్నీ మడతలు అయితే వేస్తున్నాము. మీవి మావి అని కాకుండా అందరి బట్టలు అందరూ కలిసి చేసుకుంటున్నాం అనమాట.
ఏదైనా పని నలుగురు ఉన్నప్పుడు నలుగురి మీద చేసుకుంటే చేసుకున్నట్టు ఉండదు, సులువుగా ఉండిద్ది అనమాట. ఇంకా అందుకని ఇంకా అందరం కలిసి అయితే చేసుకుంటున్నాము. అక్క తినైతే అక్క, తనైతే మరదలు అనమాట. ఇంకా బట్టలు మడతేసుకొని మొత్తం అన్నీ సర్దేసుకొని పొద్దున్నే ఏం వెళ్ళంలే, ఇంకా కొంచెం లేచి బ్రష్లు అవన్నీ చేసిన తర్వాతే, కొంచెం పనులు అవన్నీ అయిన తర్వాతే వెళ్తామన్నమాట. ఇంకా మా మరదలైతే చిన్న అమ్మాయికి అయితే జల్లేస్తుంది. సాయంత్రం జల్ల వేసుకొని స్నానాలు చేయాలి కదా.